తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ నేతల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఫార్ములా ఈ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. అయితే ఫార్ములా ఈ రేస్ అంశం ఒక వ్యక్తికి సంబంధించిందని, భూభారతి బిల్లు రాష్ట్ర ప్రజలకు చెందిందని స్పీకర్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. అదే సమయంలో కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చించి బీఆర్ఎస్ సభ్యుల వైపు విసరడంతో ఒకసారిగా ఉద్రిక్తత తలెత్తింది. ఏదైతే రెండు పిల్లల మధ్య ఒక రెట్ట కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, రెండు రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి రెండు పిల్లుల్ని కాదని ఆ రెండు రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత, గిరిజన, మైనారిటీ, బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని